హాయ్ అండి, నేనైతే సల్లచారు చేసుకుందామని అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇదిగోండి పెరుగు అయితే తీసుకున్నా, ఇంత పెరుగు అయితే తీసుకున్నా. ఉప్పు దీంట్లోనే వేసుకోవాలి. మనం తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోవాలి. ఇంతలోకి స్టవ్ అయితే ముట్టించుకోవాలి. ఒక 3-4 పచ్చిమిరపకాయలు అయితే తీసుకుంటానా. 3 చాలు, ఒకటి తీసేస్తా. ఇదిగోండి కొత్తిమీర, కరివేపాకు 2 వేసుకోవాలి. ఇట్లా కడుక్కొని అయితే తీసుకోవాలి. మనకు ఇసుకుంటుంది కొత్తిమీరలో, అందుకే మంచిగా కడుక్కోవాలి. ఇసుకంతా అడుక్కు పోయేటట్టే కొద్దిగా నీళ్ళు ఎక్కువ పోసుకొని కడుక్కోవాలి. ఈ గిన్నెలను అయితే నూనె పోసుకుంటున్నానా. ఇది బిస్కట్తోని ఇట్లా మనం మజ్జిగనైతే వేసుకోవాలి, పెరుగును. పొద్దున చేసిన పప్పు ఉన్నది, ఇంకా ఊకే ఇక చారు, చింతపండు చారు అని ఏం చేస్తామని, ఇంకా నేను టమాటా చారు, చింతపండు చారు ఏం చేస్తామని ఇగో ఇట్లా చేయమంటే చేస్తున్నా. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎండాకాలం మనకు మంచిది కూడా ఇది, మా పిల్లలు కూడా మంచిగా తింటారు. దీంట్లో నేనైతే ఇక ఫిల్టర్ నీళ్ళు పోసుకుంటా. ఇది మసలేదు కాదు కాబట్టి ఇక ఫిల్టర్ నీళ్ళు పోసుకుంటాను నేనైతే. ఇక ఇట్లనైతే ఇక చేసుకుంటా. ఇట్లా పలసగా చేసుకోవాలి, కొంచెం పలసగా చేసుకుంటే మంచిగా తినచ్చు. కొంచెం పలసగా కలుపుకొని, ఇప్పుడు ఎండాకాలం కదా, పలసగా తింటేనే మంచిగా అనిపిస్తుంది. చూస్తున్నారా నా వీడియోలు? నచ్చుతున్నాయా? మీరు ట్రై చేస్తున్నారా? చెప్పండి. ఎట్లున్నాయని చెప్పండి. ట్రై చేస్తున్నారా లేదా చెప్పండి. ఇవ్వండి, కొంచెం నూనె అయితే వేడి కావాలి. చిన్నగా పెట్టుకున్నా కదా, ఇగో ఇది మందం గిన్నెలు ఇవి, 3 కోటింగ్గా ఏమంటారంట, స్టీలీ అట. స్టీలీ మంచిగా ఉన్నాయి ఇవి అయితే. ఇలా వండిన టేస్ట్ అయితే మనకు అల్యూమినియం గిన్నెలలోనైతే రాదు. ఇదైతే ఈ గిన్నెలలో వండుతానైతే మంచిగా టేస్ట్ వస్తాయి. వేరే గిన్నెలలో వండుకొని తినబోతే అయితే లేదు, అది టేస్ట్ ఏ ఉంటలేదు. అవి వాడినవి ఇన్ని రోజులు, కానీ ఇగో ఇలా వండిన టేస్ట్కున్న అందులో వండిన టేస్ట్కి అయితే తేడా చాలా ఉంటుంది. ఇక నేనంతా ముందు 3 కొనుక్కున్నా, మొన్న ఇక గిఫ్ట్లు 2 వచ్చినాయి. ఇక మొత్తం అలానే వండుతాను. ఇవి మంచిగా అనిపిస్తాయి. ఇక టేస్ట్ మరి ఇక దీనిలో వేరే వస్తుంది. ఇక పోపు గింజలు అంటే ఇక మినపప్పును, జీలకర్ర, ఆవాలు అయితే వేసుకున్నాం. ఇవి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నీళ్ళు ఉన్నాయి మరి చిటపడం అంటే.
పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుంటాను. ఇగో ఇలా ఒక 3 ఈ ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటే మంచిగా ఉంటుంది, టేస్ట్ మంచిగా వస్తుంది. ఇక పిల్లగాళ్ళు కూడా మంచిగా ఇదైతే మంచిగా తింటారు, సపోర్ట్ చేయకపోతే తింటారు. ఏ టేస్ట్ మంచిగా ఉందే మమ్మీ అని అంటారు. ఇక మమ్మీలను కూడా రావే పోయానుడు. ఇక్కడ మనకు తెలంగాణలో మనకు ఇక్కడ అలవాటేనే, ఇక గట్లనే పిలుచుకుంటాం. ఇక మా పిల్లలు నేను దోస్తులు లెక్కనే ఉంటాం. ఇక దోస్తులు లెక్కనే ఇక బయటికి తీసుకుపోతారు వాళ్ళు, మంచిగా ఏమన్నా తినిపించుకొస్తారు. సినిమాలు కూడా పోతాం తెలుసా మేము. మా పెద్దోడు నేనైతే మంచిగా సినిమాలు పోతాం. ఇలా మనం ఇది వేసుకొని కలుపుకున్నాం కదా ఉప్పు, ఇక ఉప్పు వేసుకొని కలుపుకున్నాం కాబట్టి ఇక ఉప్పు అయితే ఎంత మంచిగా అయింది. ఇట్లా మంచిగా కావాలి, మంచిగా అయితేనే మంచిగా టేస్ట్ వస్తుంది. ఇక పచ్చి పచ్చి ఉంటే అది పచ్చి పచ్చి వాసన వస్తుంది, ఇక మంచిగా అనిపించదు. ఇక ఇప్పుడు ఇక చల్లచారు, ఇక చల్ల చేసుకున్నాం కదా, ఇక మజ్జిగ పులుసు అంటారు, ఇక చల్లచారు అంటారు. ఇక ఇక్కడనైతే మనం చల్లచారే అంటాం కదా, ఇక నేనైతే చల్లచారే అంట. ఇక ఇవాళ పిల్లలకైతే ఇక పండుగ ఇక మంచిగా పోసుకొని మంచిగా తింటారు మా పిల్లగాళ్ళు అయితే. ఇక కొంచెం పప్పు వేసుకొని తింటారు. ఇక పప్పు కొంచెం ఉన్నదని చెప్తాను కదా, ఇక కొంచెం పప్పు వేసుకొని తింటారు, ఇక కొంచెం ఇది వేసుకొని తింటారు, ఇక మంచిగా తింటారు. ఇక ఇవి రాత్రిపూట పెరుగంటే వేసుకోరు, ఇక ఇట్లనైతే ఇక మంచిగా తింటారు. ఇంకా సరేనండి, ఉంటాను. ఇంకా మా పిల్లలు వచ్చే టైం అయింది. సరేనండి, ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నదంటే నోటిఫికేషన్ వెంటనే వస్తుంది నేను వీడియో పెట్టంగానే. అప్పుడు మీకు నేనేం చేసినా అనేది తెలుస్తుంది. మీరు కూడా చేసుకొని తినండి, ఇట్లా ఎంత మంచిగా ఉంటుందో.